నన్ను నోటికి ఎంత వస్తే అంత తిట్టిండు, కొట్టిండు, ఇష్టం వచ్చినట్టు తన్నిండు. అందుకే నాకు కోపం వచ్చి కత్తి తీసుకొని కసా పొడిచి చంపిన. కాబట్టి నేను చేసింది తప్పే కాదని కోర్టులంటే నడుస్తదా? చట్టాన్ని చేతులకు తీసుకునే దానికి నీకేం అధికారం ఉంటది? నీ తీరుగానే ఎవలకు వాళ్ళు చంపుకుంటూ పోతే కోర్టులుండి ఎందుకు అని అడుగుతాయి. ఎన్నెన్ని సినిమాలల్లో చూడలేదు మనం. గా చిన్న లాజిక్ హైడ్రా ఆఫీసర్లు ఎందుకు తెలుస్తలేదో ఏం పాడు. అందుకే హైకోర్టు ఈసారి సుత్తెతో నెత్తి వలగొట్టేటట్టు కొట్టింది హైడ్రాను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటే ఏంది? మనిషికి మాట చెప్తే అర్థమైతది. గొడ్డుకు అర్థం కాదు కాబట్టి వంకర టింకర నడిస్తే ఓ దెబ్బేస్తే సక్కగా నడుస్తది అన్నట్టు. కానీ హైడ్రా ఆఫీసర్లకు మాటలు సరిపోతలేవు. కోర్టులు నెత్తి మీద కొట్టి చెప్తే కూడా దెబ్బలు సరిపోతలేవు. అందుకే ఈసారి కాసింత గట్టిగా చెప్పింది. ఇప్పటి నుంచి హైడ్రా కూల్చివేతలు ఉండొద్దని స్టే ఇచ్చింది హైకోర్టు. మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట లెక్క చేస్తలేరు. హైకోర్టు కంటే హైడ్రా ఎక్కువనా? ఎక్కడ రాస్తున్నదో చూపెట్టుండ్రి. ఒక్కసారి 2 సార్లు చెప్తే తెలుగున్నోళ్ళకి అర్థమైతది గానీ మీకు ఎన్ని వందల సార్లు చెప్పినా అర్థమైతలేదు. చెరువులు, మురుగు కాలువలు, పార్కులు ఎవరన్నా ఆక్రమిస్తే వాళ్ళని ఏ తిరిగా ఖాళీ చేయించాలనో దాని పద్ధతులు ఏంటియో మాకు చెప్పుండ్రి. అవును కరెక్టే అని మేము ఓకే చెప్తే అప్పుడు కూలగొట్టుండ్రి. అంతేగాని నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు హైడ్రా చేస్తే ఎట్లా? కోర్టులంటే లెక్క లేకుంటే ఎట్లా? సెలవు రోజులలో ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే ఎట్లా? అదంతా కాదు. మేము మళ్ళా చెప్పేదాకా ఎక్కడ ఎసొంటి కూల్చివేతలు చేయొద్దు. ఇదే మా ఆర్డర్ అన్నట్టు కట్టె సుత్తెతోని బల్ల మీద పడేలని కొట్టిందట. ఇక హైడ్రా ఆఫీసర్లు ఏం చేస్తారో ఏమో. కోర్టు మాటలు కాదని ఇల్లు కూలగొడతారో లేకుంటే ఇప్పటికైనా హద్దు దాటకుంటే మంచిదని ఉంటారో చూడాలి.